ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు నా హృదయపూర్వకమైన శుభాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి బలపరచునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ప్రియులరా, సర్వశక్తిగల దేవుడు ఆయన ప్రజలమైన మన పట్ల తనకున్న అచంచలమైన శ్రేష్టమైన అవధులు లేని ప్రేమను ఈ యొక్క వాగ్దానంలో తెలియజేస్తూ ఉన్నారు. మీరు నిశ్చింతగా ఉండండి, నేను మీకు ముందుగా పోవచ్చు, నేను చేసే కార్యములను చేసేదను అని చెప్పి ఈ లేఖనములో చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. మెట్టగానున్న స్థలములను చూసి, ముయ్యబడిన ఇత్తడి తలుపులను చూసి, నీ జీవితంలో నువ్వు కృంగిపోయి కూర్చున్న చోటనే కూర్చుండి ఏం చెయ్యాలో పాలుపడక, ఎటు వెళ్ళాలో తెలియక నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకో. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నీకు ముందుగా పోవచ్చు. నీ ఎదుటనున్న ప్రతి మెట్టను, అనగా నీవు ఎక్కలేనిది, దాటలేనిది, నీవు జయించలేనిది, అది అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, ఆత్మీయంగా ఉన్న భ్రష్టత్వమా, పాపమా, అది ఏదైనప్పటికీ ప్రభువు నిన్ను ఆ మెట్టను సరాళం చేసి నడిపిస్తాడు. నీ ఎదుట దుష్టుడు ఆత్మీయంగా ముందుకెళ్లకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాస జీవితంలో ఎదగకుండా నీకు ఎదురుగా మూసి ఉంచిన ఇత్తడి తలుపులను ప్రభువు పగలగొడతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఎదుట మూసి ఉంచదగిన తలుపులంటూ ఏవీ లేవు. ప్రభువు నీకు సహాయం చేసి ప్రతి విషయంలో జయమునిచ్చి ముందుకు కొనసాగింపచేసి గమ్యం వరకు నిన్ను నడిపించగలిగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి, ఆయన మీకు ముందుగా పోవచ్చు ఉన్నారు. ఆయన వెంబడి నడిచి ముందుకు కొనసాగండి. ఆమేన్.